మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈ రాష్ట్రంలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఊహించని మాదిరిగా గత ప్రభుత్వాలేమో కేవలం మాటల ప్రభుత్వాలుగా మారింది. ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి డబ్బులు ఎగ్గొట్టి వాళ్ళని నానా కష్టాలు పెట్టి కరెంటును కూడా నాలుగవ స్టేజ్లో ఉన్న కరెంటును థర్డ్ కేటగిరీకి వాళ్ళను మళ్లింపజేసి వాళ్ళని నానా కష్టాలు పెట్టి 275 కోట్ల అప్పుల ఊబిలో జ్యూస్ పెట్టి నెట్టిపోయిన పాపం వారిదైతే సిరిసిల్లలో ఉన్న నేతలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలను కూడా ఆదుకోవాలి. వాళ్ళు కూడా సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ప్రభుత్వంగా మా బాధ్యత అని చెప్పి ఈరోజు అసలు నేతన్నలే ఊహించని రీతిలో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ కంటే రెండంతల ఆర్డర్ ఇచ్చారా. 8 కోట్ల మీటర్ల చీరలకు కావాల్సిన మెటీరియల్ను ఆర్డర్ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నోట మొన్న చెప్పడం జరిగింది. దాంతోపాటు దీన్ని శాశ్వత పరిష్కారం చూపించాలి. ఏదో నామమాత్రంగా తూతు మంత్రంగా ఉపశమనం కల్పించి అప్పటి మందం లబ్ధి చేకూర్చడం కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు పోకుండా నిజంగా కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలన్న ఉద్దేశం కొద్దీ అందులో ఆ పరిశ్రమలో ఉన్న మెలకువను కూడా వారి వారసులకు అందించాలి. ఆ కళ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు అందించాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ దేశంలోనే 3వ ఇన్స్టిట్యూట్గా ఉంటుంది. ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇవాళ అది నాలుక నుంచి వచ్చింది కాదు, ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నాభి నుంచి వచ్చింది. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే దాన్ని సమూలంగా పరిష్కరించాలి, దానికి పరిష్కారం చూపాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఇవాళ మారుతున్న క్రమంలో సమాజం మారుతుంది. మనం అనేక రకాల వస్త్రాలను చూసినాం. సిరిసిల్ల పట్టణంలోనే కాటన్ నుంచి టెరికాట్కి పోయినాం, పాలిస్టర్కి పోయినాం, ఇవాళ లెనిన్ కాటన్ వచ్చింది, ఇంకేదో కాటన్ వచ్చింది, పొందూరు కాటన్ వచ్చింది. అంటే ఒక్కొక్క రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇలా సిరిసిల్ల పట్టణంలో 3 అంచెల వ్యవస్థ ఉన్నప్పటికి కూడా 3 అంచెల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా లబ్ధిదారుడు కావాలి. ఇవాళ ఎవరైతే జీవనోపాధి కొరకు దీని మీద ఆధారపడి ఉన్నారో ముఖ్యంగా వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ ఈ యొక్క 8 కోట్ల చీరలతో పాటు 8 కోట్ల మీటర్ల చీరతో పాటు ఇవాళ NIHTని పట్టుకొచ్చి థ్రిఫ్ట్ పథకాన్ని పట్టుకొచ్చి మళ్ళీ బీమా సౌకర్యాన్ని కూడా పొడిగించుకుంటూ వాళ్లకు ఇవాళ కావాల్సిన కరెంటు కష్టాలు ఏమన్నాయో వాటిని కూడా తీర్చే దిశగా ఇలా ప్రయత్నం చేస్తున్నాం. ఇలా మేమేదో మాటలు చెప్పి ఇలా మాటలు కోటలు దాటినాయి కదా ప్రభుత్వంలో, చేతలు తంగదలు దాటలే. ఇవాళ ఇక్కడున్న సిరిసిల్ల పట్టణానికి చెందిన పద్మశాలి సోదరులు కానీ ఇక్కడున్న సమాజం కానీ ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఈ సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి సోదరులకు ఏదైనా లబ్ధి చేకూరిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే చేకూరింది. ఇవాళ బీవై నగర్ నుంచి మొదలుకుంటే బీవై నగర్లో ఉన్న ఇళ్ల పట్టాలు, అక్కడి నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ వరకు, అదే మాదిరిగా టెక్స్టైల్ పార్క్లో ఇచ్చిన ఇళ్ల పట్టాలు, సారంపల్లిలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు, దాంతోపాటు ఆ రోజు జరుగుతున్న ఇక్కడ ఆకలి చావులను ఆత్మహత్యలను ఆపాలని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అది ఇంచుమించు 13,000 పైచీలకు అంత్యోదయ కార్డులు ఇవ్వడం జరిగింది. బంగారు తెలంగాణ పేరు మీద ఇలా బతుకును ఆగం చేసిన వాళ్ళు గత ప్రభుత్వం సిరిసిల్ల పట్టణంలో 2 పూటల మన పద్మశాలి సోదరులు తిని ఉంటుంటే చూసి ఓర్వలేక 13,000 నుంచి ఇవాళ ఆ అంత్యోదయ కార్డులను ఇంచుమించు 11,000 కార్డులను ఇవాళ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవాళ ఎక్కడ లేని విధంగా రైతన్నతో పాటు నేతన్నను కూడా ఆదుకోవాలని చెప్పి ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు
సిరిసిల్ల పట్టణంలో పవర్బుల్ పరిశ్రమకు ఇలా సబ్సిడీని ఇవ్వడం జరిగింది. వాళ్ళ 50% సబ్సిడీ పథకాన్ని ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వం దాని కపట నీతితోని కుటిల నీతితోని ఇవాళ 4th కేటగిరీలో ఉన్న పద్మశాలి సోదరులను మరమగ్గాల సోదరులను అందరినీ కూడా 3rd కేటగిరీకి తీసుకెళ్ళి ఇవాళ మూలిగే నక్కపైన తాటిపండు పడ్డ విధంగా వారి యొక్క కరెంటు బిల్లులు పెంచిన వైనాన్ని కూడా మీ అందరూ కూడా తెలిసింది ఇవాళ. అంతేకాకుండా వారి బతుకులు బాగు చేస్తామని చెప్పి ఇలా బతుకమ్మ చీరలు ఇచ్చి ఇలా 275 కోట్లు అప్పు పెట్టి పారిపోయిన సంగతి కూడా మీ అందరికి తెలిసి వాళ్ళ. దాంతోపాటు వారికి రావాల్సిన అనేక పథకాలు ఇక్కడ ముందుంది. ముసళ్ళ పండగ ఎంక్వైరీ ఉంటుంది, దానిపైన ఎవిడెన్స్లు ఉంటాయి. ఇంకా న్యాయస్థానాలు తమ యొక్క వాదనలు విన్న తర్వాత తుది తీర్పు వరకు కూడా ఇవాళ ఆయన అలెజ్డ్ అక్యూజ్డే తప్ప నిర్దోషి కాదు. ఇవాళ ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మరి ఎలా ఉంటారు? ఏం చేసిండు కౌశిక్ రెడ్డి? కౌశిక్ రెడ్డి ఎవరే? కౌశిక్ రెడ్డి అంటే అన్నాడు అవన్నీ. ఇప్పుడు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఒక శాసనసభ్యుడా కాదా అనేది ఆయన మనస్సాక్షి చెప్పుకోవాలి. ఆయన రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఒకరిని అగౌరవపరిచే హక్కు వారికి లేదు. ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ఆ కౌశిక్ రెడ్డి గారు వాళ్ళ గురువు గారు ఏదైతే కేసీఆర్ గారు నా గురువు గారు అని చెప్తుండ్రో ఆ గురువు గారు చేసిన పని ఏంది? ఇంతకుముందు తోటి శాసనసభ్యుని పైన తొడగొట్టి నీ ఇంటికి వస్తానుంటే ఎంతవరకు మర్యాదపూర్వకం అది? ఒక శాసనసభ్యుడు తన పైన చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళు ఆల్రెడీ స్పీకర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ వినతి పత్రం ఇచ్చినప్పుడు అది ఒక స్పీకర్ గారి యొక్క పర్వ్యూలో ఉంది. ఇవాళ స్పీకర్ గారికి ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి ఏదైతే రూల్ 6 10th షెడ్యూల్లో ఉందో దాని ప్రకారం ఉపయోగించి దాన్ని తీసుకుంటారు. దానికి కాదని చెప్పి కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టు ఒక సూచన చేసింది సెక్రటరీ గారికి, స్పీకర్ గారికి చేయలే. స్పీకర్ కంట్రోల్లో ఉండే సెక్రటరీ గారికి ఒక సూచన చేసింది. 4 వారాల లోపల దానికి కావాల్సిన ఫైల్ అన్ని కూడా స్పీకర్ దగ్గర పెట్టమని చెప్పి పెట్టిన తర్వాత స్పీకరు తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి ఏం చేస్తారంటే తర్వాత ఈ విషయం అది. అదంతా ఉండగా కూడా ఇవాళ పిఎస్సి ఇచ్చిండ్రు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన గాంధీ గారిని ఆయనే చెప్పిండు కదా నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్కి ఎమ్మెల్యేనే చెప్పిండు ఆయనే. ఇవాళంటే అధికారం కేవలం నీకే కావన్నా? ఈ కేసీఆర్కు, హరీష్ రావుకు, కేటీఆర్కి అధికారం ఇస్తేనే లెక్క. పిఎస్సి చైర్మన్ ఆయనకి ఇస్తే తప్ప ఆయన ఓట్లు కావాలి, ఆయన సీట్లు కావాలి. ఇలా హైదరాబాద్లో మీకు బట్టగట్టి బయటపడ్డారంటే మీకు ఎవరు ఇలా? వాళ్ళే కదా. హైదరాబాద్లో టీఆర్ఎస్ సీట్లు వచ్చిన సీట్లు ఎక్కడ రాలేదు కదా. ఇలా వాళ్ళ దయాదక్షిణతలో కలిసి మీకు గెలిచింది. మళ్ళీ వాళ్ళని ఎట్లా మాట్లాడినావు? సెటిలర్సు, బతికొచ్చిన వాళ్ళు ఇలా ఓడదాడదాకా ఓడమల్లప్ప, ఓడదాడిన తర్వాత బోడమల్లప్ప చందంగా మాట్లాడే నైతికత లోపించిన వ్యక్తులు వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఒక నైతికత లేని వ్యక్తులు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళ నాయకుడు ఎత్తున్నాడో కేసీఆర్ గారు, ఇలా వీళ్ళు కూడా అతనే తయారైంది. ఇలా అందుకని వారి మాటలకు పెద్దగా విలువేయాల్సిన పని లేదు. ఇంతకుముందు జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఉండే గిచ్చనే, ఇంతకుముందు ఆర్మూర్ నుంచి ఒక వ్యక్తి ఉండే 6 ఎమ్మెల్యే. అదే మరి హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్కడెక్కడైతే ఇవాళ ప్రభుత్వ రంగాల్లో ఈ యొక్క గుడ్డ అవసరం పడుతుందో వాటన్నింటినీ కూడా నేతనాల ద్వారానే తీసుకోవాలని ఒక ఆలోచన తీసుకొచ్చి జియో నంబర్ 1 తీసుకొచ్చింది. ఇంత మంచి వినూతనమైన ఆలోచనతో మేము కోలుకుంటే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కానీ పత్తా ఉండడాయనే, గెలిచింది ఎందుకు గెలిచిండో తెలియదు ఆయనే, ఎప్పుడు ప్రజల సమస్యల్లో ఉండడాయనే. ఇటువైపు పద్మశాలి సోదరులు ఒకవైపు వాళ్ళ సమస్యలను మేము చెప్పుకుందామంటే కూడా అందుబాటులో ఉండడాయనే. ఇలా కేవలం ట్విట్టర్లో పోస్ట్ చేసే ఒక ట్విట్టర్ పిట్టగా ఇవాళ ఇంతమంది విపత్తులు వచ్చినప్పటికి కూడా సార్ ఇక్కడ లేడు. ఎంతసేపు నా కడుపు నిండితే దరిద్రం బాయే, నా కుటుంబం బాగుంటే సరిపోయే అని చెప్పి ఒక చందంగా మొన్నటిదానికనేమో ఢిల్లీలో ఉంటే ఏది తిహాడ్ జైల్లో ఉంటే ఆడికి పెట్టిన రాయబారం పెట్టకుండా ఇలా ఆమెను విడిపించేదాకా ఎక్కడ ఢిల్లీకి హైదరాబాద్కు తిరిగిండ్రు. ఇలా ఎంతసేపు గాలి మాటలు, గాలి వార్తలు, చిల్లర మాటలు మాట్లాడుకుంటూ ప్రభుత్వం మీద లేనిపోని అపవాదులు వేసుకుంటా తిరిగిండ్రు. ఎప్పుడైతే వాళ్ళ చెల్లె తిహాడ్ జైలు నుంచి వచ్చిందో సారు తన సొంత ప్రయాణం కొరకు అమెరికా వేయండి. అలా
అంతే తప్ప గెలిపించిన ప్రజలకు అండదండలకు వాళ్ళ కష్టాల్లో అండదండగా ఉండాలని ఒక ఇంతమైన ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారి ఏది ఏమైనప్పటికీ రాజకీయ కోణం వేరు. ఇవాళ అనుమానాలు ఉన్నాయంటే అనుమానాలకు తావిచ్చింది వాళ్ళే కదా. ఇక ఎప్పుడు లేని మాదిరిగా మంత్రులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లకు వాళ్ళు ఎప్పుడు పోలే, మంత్రిత్వ శాఖలకు పోలే. మాకు ఈ మంత్రిత్వ శాఖ నుంచి ఎన్ని డబ్బులు ఇవ్వమని అడగలే. వారాలకు వారాలు 10 రోజులకు 10 రోజులు ఆడ ఇవాళ మకాం వేసి బావమరుదులు ఇద్దరు మకాం వేసిన సంగతి, అలాగే వాళ్ళు అనేక మందిని కలిసిన సంగతి కూడా జగమెరిన సత్యం ఇవ్వాలి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక న్యాయస్థానం ద్వారా బెయిల్ వచ్చింది కాబట్టి న్యాయస్థానాలపైన మేము మాట్లాడే హక్కు మాకు లేదు. ఎందుకంటే ఆ న్యాయస్థానాలకు ఉన్న న్యాయస్థానాల యొక్క తీర్పును గౌరవించాలని ఇవ్వాలి. తక్కినాయన్ని కూడా రాజకీయాలు ఇవాళ వాళ్ళే తావిచ్చిన వాటి అన్నిటికి కూడా ఇవాళ. కాబట్టి డెఫినెట్గా మా అనుమానం మాకేమైనా ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానాల యొక్క తీర్పును గౌరవించాల్సిన బాధ్యత భారతదేశ పౌరునిగా మా పైన ఉంది. కాబట్టి దాని గురించి మేము మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఇవాళ వేరే వాళ్ళని బదనాం చేసే కార్యక్రమం ఆయన కౌశిక్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఇలా వాళ్ళు ఒక పావుగా వాడుకొని ఆయన ద్వారా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడిస్తున్న మాటలు అవని చెప్పి భావించాల్సి వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ ఆయన ఇళ్ళకి ఇప్పుడు ఎవరెవరు చిన్నపిల్లలు కాదు. ఆయన ఇంట్లోకి రానియంది ఎందుకు రానిస్తాడే? ఆయన ఇంట్లోకి రానియకుండా పోదు. నాకు కూడా కొంతమంది సన్యాసులు ఇప్పుడు అన్న సన్యాసి నాకు చాలా మందిని పంపించిండు, నా ఇంట్లోకి రానిచ్చినా నేను. అవునే, ఇప్పుడు 2 చేతులు లేని సపరేత కాదు. కానీ మాట్లాడడానికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం పనిచేయాలి వాళ్ళ ఇంగితాలన్నీ ఇంద్రియాలన్నీ దెబ్బతినేయాలి. జ్ఞానేంద్రియాలన్నీ కూడా దెబ్బతిని మాట్లాడుతున్నారు వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడ నుంచి ఓడిపోగానే ప్రజలు ఏదైతే తీర్పిచ్చినరో ఆ దెబ్బకు వాళ్ళ మెదడు శీలమండలకు వచ్చి చేరుకున్నది. ఇలా అధికారం కోల్పోయినా ఇంకా అహంకారం తగ్గలే వాళ్ళకి. ఇంకా మేము అధికారమే ఉన్నాం, మేము అట్లనే మాట్లాడతాం అనుకుంటే ఇంకా కూడా ప్రజలు పాతాలను దొక్కుతారు. ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన తీర్పుతోని బుద్ధి తెచ్చుకొని ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ రేపు పొద్దున ఉన్నది ప్రజా సమస్యల్లో ఇప్పుడు వరదలు వచ్చినాయి, ఖమ్మం పోయి పనిచేయని ఎవరైనా వద్దంటారా? నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.